ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ అంతా కాంట్రాక్ట్ కావాలి, రింగ్ కావాలి, అధిక ధరలకు కట్టబెట్టాలి, దానివల్ల ఆయోజిత లబ్ధి కాంట్రాక్టులు పొందాలి, దాంట్లో నుంచి కొంత 4 రకాలైనటువంటి ఆలోచన. లేకపోతే ఎక్కడన్నా చరిత్రలో 1 కిలోమీటర్ రోడ్డుకి ఎన్నడైనా 53 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఏ రోజైనా ఉందా? ఆశ్చర్యం ఇది. 1 కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్ల రూపాయలు. ఏదైనా ఏమన్నా బంగారంతో వేస్తారేమో అనేటువంటి అనుమానం ఉంది. ఏమన్నా తారుతో వేసే రోడ్లు, సిమెంట్ రోడ్తో వేసే వాళ్ళని చూసాం. ఏదైనా బంగారు మిక్స్ చేసేస్తారో, లేకపోతే 53 కోట్ల రూపాయలు అత్యంత ఖరీదైనటువంటి రోడ్డు ఇది. దాని మీద అసలు తుడుచుకుంటూ పోవాలేమో, నడవడానికి కూడా ఇబ్బంది. 53 కోట్ల రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు వేస్తే. కాబట్టి 1 కిలోమీటర్ రోడ్డు మొన్ననే చూసాం, దాదాపుగా 10,696 కోట్ల 79 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా 10,696.80 కోట్ల రూపాయలకు సంబంధించి 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ రహదారుల నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో లిమిటెడ్, ADCL, అది టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్లో సిండికేట్ భాగవతం బట్టబయలేదు. మరలా 16,463.83 కోట్ల వ్యయంతో మరో 22 ప్యాకేజీలు భూసేకరణ కింద ఏదైతే తీసుకున్నారో 34,000 ఎకరాలు, దానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళ లేఅవుట్ల అభివృద్ధి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళకి సంబంధించినటువంటి వసతి గృహాలు, మంత్రులు, జడ్జిలు, IAS అధికారులకు అవసరమైనటువంటి బంగళాలు, వీటన్నిటి కోసం CRDA రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక టెండర్ని పిలిచింది. అది దాదాపుగా పెద్ద లాలు ఇచ్చి 22 ప్యాకేజీ పనులు 16,643.8 కోట్లు. మొత్తం కలిపితే ఈ రెండు ADCL, CRDA ఇచ్చినటువంటి దాదాపుగా 27,160 కోట్ల 62 లక్షల రూపాయలతో 59 ప్యాకేజీల కింద పనులు చేయాలి అని చెప్పి టెండర్లు పిలిస్తే, వాటికి అదనంగా సగటున ఏది టెండర్ కోటెడ్ ప్రైస్ 27,160.62 కోట్లు అయితే సగటున 3.94 నుంచి 4.34% అధికంగా మరో 1,049 కోట్ల రూపాయల భారం మోపుతూ 28,209 కోట్ల 62 లక్షల రూపాయలకి ఆ కాంట్రాక్టులు ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే రివర్స్ టెండరింగ్ కాదు ఇది అబో ఎక్సెస్ రేట్లు వేసుకోవడం. ఆ ఎక్సెస్ రేటుతో దాదాపుగా మరొక 27,160 కోట్లకి టెండర్లు పిలిస్తే 1,049 కోట్లకి ఎక్సెస్ వేసి 28,209 కోట్ల రూపాయలకి ఆ టెండర్లు ఖరారు చేయడం జరిగింది. అదే రివర్స్ టెండరింగ్ అనేది ఉంటే దాదాపుగా సగటున గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సగటున 8% ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం ఈరోజు లెక్క చేస్తే ఇచ్చినటువంటి వీటికి దాదాపుగా 2,500 నుంచి 2,800 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాదాపుగా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఆ 8% సగటున దాదాపుగా మనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు దాదాపుగా 3,000 కోట్ల 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈరోజు ఒక పక్క రేట్లు ఎక్కువేసి, టెండర్లు ఎక్కువేసి, టెండర్లు ఎస్టిమేట్ వాల్యూస్ ఎక్కువేసి, మరలా దాని మీద ఎక్సెస్ రేట్లు వేసి రింగ్ అయ్యి కొంతమందికే దోచిపెట్టడం అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకంటే 2014-19 మధ్య చూసాం, షాపూర్జీ పల్లంజీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో దానికి కమిషన్లు వసూలు చేసినటువంటి వాడిని ఆదాయ పన్ను శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డాడు. వాడు ఆ రోజు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడితే అధికారే ఇప్పుడు ఆ అధికారి ఎవరైతే గతంలో ఆ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్లో పట్టుబడ్డాడో ఆ వ్యక్తి ఈరోజు చక్రం తిప్పుతున్నట్టుగా సమాచారం. ఆ వ్యక్తి ద్వారా నీ పనులన్నీ చక్కబెడుతున్నారు అనేటువంటి ఒక సమాచారం. అందుకనే ఈరోజు అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా ఈరోజు ప్రభుత్వ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 2 నుంచి 3% పెంచుతూ ముందుగానే ఫిబ్రవరి 10వ తేదీన ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే అదనంగా ఏ విధంగా దోపిడీకి పాల్పడాలి, దోచుకోవడాలని అనుకుంటున్న దానికి ఒక పథకం ప్రకారం వ్యవస్థీకృత ఇవన్నీ మామూలుగా పద్ధతులు, దాంట్లోనే సిస్టంలోనే ఇన్బిల్ట్ సిస్టమ్ ప్రతి ఒక్కటి ఎక్కడ లేకుండా మోస్ట్ ఆర్గనైజ్డ్ మేనర్లో జరిగేటువంటి దానిలో భాగంగా ముందుగానే 10వ తేదీనే దాదాపుగా ఒక 2% నుంచి 3% వరకు వీళ్ళు ఎక్కువగా బిడ్ కెపాసిటీని పెంచుతూ ఒక ఫిబ్రవరి 10వ తేదీ ఒక జీవో జారీ చేశారు. దాంతోపాటు ఏదైతే ఉంది జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని, మనం అనుకున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని, అన్ని అక్రమాలకు అడ్డొచ్చేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి పారేశారు, అక్రమాలకి తెరదీశారు. దాని ప్రకారం ఈరోజు అన్నిటిని రద్దు చేసిన తర్వాత ఒకటి ఉన్నటువంటి విధానాలను రద్దు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త పద్ధతులు తెచ్చుకోవడం, దాని ప్రకారం కాంట్రాక్టర్ పిలిచి రింగు కావడం, దాని ప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం. ఈరోజు ఒకసారి చూస్తే 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ వాళ్ళకి రహదారులు, విద్యుత్తు, తాగునీటి అవసరం, మిగతా మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి ఒక 17,000 ఎకరాలకి దానికి సంబంధించి 18 ప్యాకేజీల కింద CRDA టెండర్లు పిలిచింది. ఆ 18 ప్యాకేజీలకు సంబంధించి విలువ ఎంత? 14,887 కోట్ల 64 లక్షలకి
ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పి జిఎస్టీ, సేన్రేజీ, న్యాక్ ఆ పన్నులు ఏదైతే ఉన్నాయో వాటిని అదనంగా చెల్లిస్తామని చెప్పి దాని ద్వారా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జిఎస్టీ, సేన్రేజీ, న్యాక్ టెండర్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ 14,887 కోట్లతో కలుపుకుంటే దాదాపుగా అది 17,000 కోట్లకు చేరుకుంది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ రకరకాలని చెప్పి రకరకాలైనటువంటి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్. హ్యాపీనెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వాళ్ళకి క్వార్టర్స్, మంత్రులకి, జడ్జిలకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి బంగ్లాలు, అధికారులకు ఐఏఎస్, ఐపీఎస్లకు అవసరమైనటువంటి బంగ్లాలు, ఈ నిర్మాణ పనులకు సంబంధించి 4 ప్యాకేజీల కింద కాంట్రాక్టులకు అప్పచెప్పారు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్టులు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద 5 ప్యాకేజీల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి 5,608 కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది. మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘు, ఆయనకు సంబంధించి RUR ప్రాజెక్ట్స్ అయింది. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి 4 పనులు 2,813 కోట్ల 66 లక్షల రూపాయలకి ఆయన దక్కించుకున్నాడు. మరొకటి బెంగళూరులో రియల్ వ్యాపారం చేసేటువంటి బొలుసు శ్రీనివాసరావు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, BSR ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు. ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి 8 ప్యాకేజీలు వచ్చాయి. వీటి విలువ 3,945 కోట్ల 47 లక్షలు. అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు ఎన్సీసీ సంస్థకు సంబంధించి హ్యాపీనెస్తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని ఇచ్చారు. వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది, ఎన్సీసీకి వచ్చినటువంటిది 3,438.21 కోట్ల రూపాయలు. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మంగళగిరి నియోజకవర్గం, ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనకమేడల వరప్రసాద్ గారు, ఆయనకు సంబంధించినటువంటి కేఎంఈ ప్రాజెక్టు, ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు. వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి L&T సంస్థ, ఆ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి 1 ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు. అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి, ఈ పనులకు సంబంధించి 37 ప్యాకేజీల కింద చేపట్టడానికి 15,095 కోట్ల రూపాయలతో ADCL ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉందో అభివృద్ధి పనులు హ్యాపీనెస్, మంత్రులు, జడ్జిలు, బంగ్లాలు మనం ఏదైతే అనుకున్నామో ఆ 22 ప్యాకేజీల కింద మొత్తం 59 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు.